ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అద పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. భగవద్గీతలో 18 అధ్యాయంలో తక్కువ శ్లోకాలున్న అధ్యాయం, అంటే 20 శ్లోకాలున్న అధ్యాయము పురుషోత్తమ యోగం. ఈ 20 శ్లోకాలు మనము 10 నిమిషాలు చదువుకోవచ్చు. ఒక అద్భుతమైన యోగం. ఇందులో ముఖ్యంగా 13, 14, 15 శ్లోకాలు చూస్తే 13 శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను పృథ్వీలోకి ప్రవేశించి ఆహార రూపంలో నా శక్తిని మీలోకి తీసుకొని వస్తున్నాను అంటారు. అంటే గామావిశ్యచ భూతాని దారయామ్యహమోజస పుష్ణామి చౌషధీహి సర్వాహ సోమో భూత్వ రసాత్మక. అంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్నది భగవంతుడే అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. అలాగే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో ఆ ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను. వైశ్వానరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరంలో ఉండి 4 విధమైన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మన దేహంలో అగ్ని ఏదైతే ఉందో, ప్రతి మనిషి దేహంలో ఒక అగ్ని ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు ఆయుర్వేదిక్ చూస్తే ఆయుర్వేదంలో చెప్తారు, అగ్ని ఉంటుంది, అగ్ని మొత్తం జీర్ణం చేస్తుందని. ఆ అగ్ని రూపంలో ఉంది కూడా భగవంతుడే. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, సమస్త ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడిని నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, శ్రీకృష్ణ భగవానుడు దేహాన్ని చాలించినప్పుడు పక్కనే ఉన్న ఉద్ధవుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు మరి దేహాన్ని వదిలేస్తే వచ్చే కలియుగంలో మా పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు కృష్ణ భగవాన్ ఏం చెప్తాడంటే, కలియుగంలో నేను ప్రతి ప్రాణి హృదయంలో అంతర్యామిగా ఉంటాను. ఇంతకుముందు అర్జునుడికి కృష్ణుడు పక్కన ఉంటే, ఇప్పుడు మనకి కృష్ణ భగవానుడు లోపల ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అందులో ఈ శ్లోకం చెప్తుందంటే, మన హృదయంలో అంతర్యామిగా ఉన్నది కృష్ణ భగవానుడే. ఆ కృష్ణ భగవానుడే స్మృతి, జ్ఞానము, అపోహనము. అపోహనం అంటే మనకున్న సందేహాలను కూడా తీరుస్తుంది కృష్ణ భగవానుడే, మన జ్ఞానాన్ని అందిస్తుంది కృష్ణ భగవానుడే. ఆ భగవంతుడే వేదాంత కర్త, వేదజ్ఞుడు కూడా అన్నీ ఆయనే అయి ఉన్నాడని ఈ శ్లోకం చెప్తోంది. అందువల్ల ఈ 3 శ్లోకాలు చూస్తే మన లోపల ఉన్నది ఏదైతే ఆత్మ అని చెప్తున్నామో, పరమాత్మ అంశము, ఆ ఆత్మే ఏదైతే ఉందో లోపల, అది శ్రీకృష్ణ భగవానుడు అయి ఉన్నాడు. అలాగే మనం తీసుకుంటున్న ఆహారం అయితే ఉందో ఆ ఆహారం లోపల వస్తోంది కూడా కృష్ణతత్వమే. అలాగే ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తోంది, లోపల అగ్ని రూపంలో జీర్ణం చేస్తుంది కూడా కృష్ణ పరమాత్మనే. అందులో తీసుకుంటోంది, ఇస్తోంది, మనకి ఆహారం ఇస్తోంది కృష్ణ భగవానుడే, లోపల జీర్ణం చేస్తోంది కృష్ణ భగవానుడే, లోక అంతర్యామిగా కూర్చుంది కూడా కృష్ణ భగవానుడే. అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి యొక్క ఒక అద్భుతమైన యోగము. ఇక్కడ 20 శ్లోకాలు ఉన్నాయి, మనం 10 నిమిషాలు చదువుకోవచ్చు. కాబట్టి నిత్య పారాయణంగా మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.